ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కీమా కర్రీ. చపాతీలోకి, రైస్‌లోకి చాలా బాగుంటుంది కదా. నా స్టైల్‌లో కీమా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్లోకి ఆయిల్ తీసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే పసుపు వేసేసాను. తర్వాత కడిగి పెట్టుకున్న కీమాని అయితే ఇందులో వేసేస్తున్నాను. నేను సింపుల్గా చేస్తానండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయనన్నమాట. ఇంకా ఇందులోకి టమాటా వేసుకోవచ్చు, బట్ నేనైతే టమాటా వేయట్లేదు. ఇంకా ఇందులోకి ఉప్పు, కారం వేసేస్తున్నాను. ఇంకా ఈ కర్రీకి అంతా కూడా ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకొని స్విమ్లో కాసేపు ఉడికించుకోవాలి, ఒక 5 మినిట్స్. తర్వాత వాటర్ పోసేసి కుక్కర్ మూతను పెట్టేసేయాలన్నమాట. 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి మూత తీసి చూడాలి ఉడికిందా లేదా చూసుకొని. ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి కీమా కర్రీ రెడీ అయిపోయింది. కీమాతో పాటు చపాతీ చాలా బాగుంటుంది కదా. మా వారికైతే చాలా ఇష్టం, లొట్టలు వేసుకుంటూ తినేసాడనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.